మెగా సిక్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నం డిసెంబర్ 23, 2025. విశాఖపట్నం ద్వారకా నగర్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ మరియు యూరాలజీ ఏఐఎన్యు బ్రాంచిలో సెంటర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ విభాగమును ప్రారంభించిన ఎంపీ శ్రీ భరత్ గారు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో ఏఐఎన్యు విశాఖ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, రోబోటిక్ సర్జరీ డాక్టర్ శ్రీ జి రవీంద్రవర్మ గారు, ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోబోటిక్ సర్జరీ డాక్టర్ అమిత్ షా గారు, ఆసుపత్రి సిఇఓ సందీప్ గూడూరు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దీని గురించి ఒక సబ్జెక్ట్ గురించి ఒక పెద్ద హాస్పిటల్ ఎందుకు అనేది డిస్కషన్లో వచ్చినప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కిడ్నీ డిసీజెస్ ఆర్ సైలెంట్ డిసీజెస్. వీ కాల్ దెమ్ యాజ్ సైలెంట్ పాండమిక్ ఆఫ్ ద 21st century. ఎందుకంటే కిడ్నీ డిసీజ్ అనేది మనకి బయట ఎక్స్ప్రెస్ అవ్వదు. బికాస్ మన వాళ్ళు ఏదైనా హార్ట్ అంటే హార్ట్ అటాక్ వస్తే వెంటనే వెళ్ళిపోతాము, లేకపోతే పక్షవాతం వస్తే యూ కెన్ సీ ఇట్ అవుట్ సైడ్. ఇట్స్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్స్, బట్ కిడ్నీస్ ఆర్ ఇంట్రోవర్ట్స్. దే డోంట్ నో మేనిఫెస్టేషన్ ఎర్లీ డిసీజెస్లో తెలియదు. సో అన్లెస్ వీ గో ఫర్ రెగ్యులర్ చెకప్స్. సో అందు గురించి బేసికల్గా వాట్ వీ థాట్ ఈస్, అందుకే పేషెంట్స్ ద ల్యాండ్ ఆఫ్ ఇన్ డయాలసిస్ అన్ఫార్చునేట్గా వీ సీ పేషెంట్స్ కమింగ్ విత్ పిడల్ ఎడిమా, స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్, సరిగ్గా తినట్లేదు సార్ అంటే చూస్తే క్రియాటినిన్ 10 ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు బై డూయింగ్ ఎర్లీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో వాట్ వీ డూ ఇన్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ along with the advanced technology, we also do a lot of screening camps and also create awareness in the medical fraternity also, because a lot of people don't understand, because science is so farly advanced that మనం సో అందు గురించి మేము చాలా టెక్నాలజీస్ కొత్తగా వైజాగ్ తీసుకొచ్చాము ఏఎన్యూ స్టార్ట్ చేసిన తర్వాత. అంటే లేజర్ ప్రాస్టెక్టమీ, దిస్ ఇస్ ద ఓన్లీ సెంటర్ విచ్ డస్ కోలిఫ్ ప్రొసీజర్ ఇన్ ద ఆల్మోస్ట్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆంధ్ర. అలాగా ఎక్స్క్లూజివ్ యూరోడైనమిక్ సెంటర్, దట్ ఈస్ టు ఇన్వెస్టిగేట్ ఎనీ కాంప్లెక్స్ యూరోలాజికల్ ప్రాబ్లమ్స్. అలా దాంట్లో భాగంగా ఈరోజు రోబోటిక్ ప్లాట్ఫామ్. ఈ రోబోటిక్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇది కీ హోల్ సర్జరీస్ చేస్తాయి కాబట్టి వెరీ ప్రిసిషన్తో మనం సర్జరీ చేయొచ్చు. రెండోది 3D విజన్ ఉంటుంది, వీ హ్యావ్ ఎ డెప్త్ పర్సెప్షన్ ఉంటుంది. మూడోది ఇట్ హ్యాస్ ఎ రిస్ట్ మూమెంట్, ఇట్స్ లైక్ ఎ హ్యూమన్ రిస్ట్. సో ఇన్స్ట్రుమెంట్స్ లోపల సూచరింగ్ కానీ, ఎస్పెషల్లీ మేము ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీస్ అవి చేసినప్పుడు చాలా యూస్ఫుల్. అండ్ రోబోటిక్ టెక్నాలజీ ఈస్ బీన్ దేర్ ఇన్ ద వరల్డ్, నౌ వీఆర్ బ్రింగింగ్ ఇన్ టు వైజాగ్. సో ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ రోబోటిక్ ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ వెరీ ఫ్యూ ఇన్స్టలేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్స్టలేషన్ ఇది. సో ఈ మాటలతో నేను అందరికీ 2026 వీఆర్ ఏఎన్యూ ఇస్ గేర్డ్ అప్ విత్ మోర్ లేజర్ ఫోకస్ అండ్ రోబోటిక్ ప్రిసిషన్. So advanced happy new year to all of you. Thank you. And honorable dignitaries on the dais. It's about robotic surgery today, and the robot is all about the precision, the accuracy with which the surgery can be done. Also, the range of movements that we get with a robot is not possible to have it in an open surgery or a laparoscopic surgery. So this is what the robot has to offer for a patient. Now, how does the patient benefit? The patient has only a few key holes, and that's how the recovery is faster. How does the surgeon benefit? As a surgeon, we can do more complex surgeries in less amount of time, less amount of blood loss, and more complex procedures can be done with this robot. So that is how a surgeon is benefited. We have brought this robotic technology here in AINU Vizag, and we intend to serve the people around us, people of Andhra, people of Orissa, Chhattisgarh, everyone who will be benefited in any and every disease in the urology field can be tackled with robot. That is what we look forward to. Thank you. ఈరోజు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ముఖ్యంగా ద్వారకా నగర్ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో రోబోటిక్ సెంటర్ని సర్జరీ చేసుకునే విధంగా ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టినందుకు వరం గారికి, అమిత్ గారు, ఇంకా సందీప్ గారు, టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మా ఎంపీ భరత్ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఇవాళ ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు తెలిసి విశాఖపట్నంలో
ఇలా సపరేట్గా ఉన్న హాస్పిటల్ ఇది ఒకటి అనుకుంటాను. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని నగరంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా కిడ్నీ పేషెంట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా డయాలసిస్ చాలా ఎక్కువగా ఉంది. సో కిడ్నీ మార్పులు కూడా సో అందరూ కూడా నగరంలో ఉన్న చిన్న ఆసుపత్రులు కానీ పేషెంట్స్ అందరూ కూడా ఆడుకోవడానికి మంచి అవకాశం ఉంది. సో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. చాలామంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో వాళ్ళకి తిండి దొరకకపోతే పనికి వెళ్ళే దారిలో లేకపోతే పని నుంచి వచ్చే దారిలో తక్కువ ధరలో దొరుకుతుందని తింటారు. అది కొన్ని బండి ఫుడ్ అవనివ్వండి, కొన్ని రెస్టారెంట్స్ అవనివ్వండి, వీటి పెరిగిపోతుంది. చాలా మంది ఏంటంటే నాకు నెలకి బహుశా ఒక 1000 రూపాయలు 1000 మీరు సేవ్ చేసుకుంటున్నారు, కానీ మీకు ఈ ప్రాబ్లం వస్తే నెలకి 30,000. ఇది అందరూ ఒకసారి గమనించాలి. మీ ఆరోగ్యం గురించి మీరు ఇవాళ కొంత ఆలోచిస్తే, కొంత ఇబ్బంది ఫేస్ చేసినా సరే మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మీకు ఆ ఖర్చే కాకుండా మీకు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. ప్రధానంగా ఇందాక డాక్టర్స్ గారితో అదే మాట్లాడాను. ఇవాళ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా అని ఒక బిరుదు పొందిందంటే అది చాలా బాధాకరం. దాన్ని రివర్స్ చేయడం కూడా ఈజీ కాదు. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత రివర్స్ చేయడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, కానీ కొందరు చేయగలుగుతారు. సో ఆ కిడ్నీ డయాలసిస్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సర్జరీస్ చేయాలి, కొన్నిసార్లు కొత్త కిడ్నీలు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 2 కిడ్నీలు పోతే ఇంకా దాని తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాలి. సో ఇట్లాంటి ఒక ఏరియా కోసం ఒక ఫోకస్డ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో ఇందాక అన్నారు ఐనో అని, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఇవాళ 7 బ్రాంచ్లు ఉన్నాయి. విశాఖపట్నంలో అక్కడ ద్వారకా నగర్లో ఒక బ్రాంచ్ మన డాక్టర్ రవీంద్ర వర్మ గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు. సో మీ దగ్గర రానివ్వకుండా మీరు కాపాడుకోండి. దురదృష్టవశాత్తు మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే దీని మీద ఒక ప్రత్యేక దృష్టి. డయాలసిస్ చేసేటప్పుడు కూడా ఎట్లాంటి ఎక్విప్మెంట్, ఎట్లాంటి మెటీరియల్తో వాళ్ళు మీకు డయాలసిస్ చేస్తున్నారు, దేనివల్ల మీకు రికవరీ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అంటే కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. డయాలసిస్లో మేము హై క్వాలిటీ వాటర్, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడతాం కాబట్టి మా దగ్గర వచ్చే వాళ్ళకి ఎక్కువ డయాలసిస్ సెషన్స్ అవసరం లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. అండ్ రోబోటిక్ సర్జరీ ఇవాళ ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం రోబోటిక్ సర్జరీ ప్రారంభించడం. మామూలుగా నేను చూసింది ఏంటంటే డాక్టర్స్ మార్పు నచ్చదు వాళ్ళకి ఉన్న అలవాట్లే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కొత్త అలవాట్లు స్టార్ట్ చేయమంటే డాక్టర్స్ని ఒప్పించడం చాలా కష్టం. సందీప్ గారు ఫేస్ చేస్తూ ఉంటారు డాక్టర్లతో. సో అట్లాంటి ఒక పరిస్థితుల్లో డాక్టర్లే ముందుకొచ్చి మేము రోబోటిక్ సర్జరీ చేస్తాము, దానివల్ల సమయం తగ్గుతుంది, డాక్టర్లో పేషెంట్లో ఎక్కువ మేము ఇన్సిషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు అంటే ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మారే కాలంతో వీరు కూడా మారుతున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ పేషెంట్కి ఇబ్బంది ఎట్లా మనం తగ్గించగలుగుతాము, టైం ఎట్లా తగ్గించగలుగుతున్నాము అని ఆలోచిస్తున్నారు. సో వీ అప్రిషియేట్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు దాకా అయిన గురించి ఏమీ నెగిటివ్గా వినలేదు, కానీ మీరు ఒక ఎథికల్ హాస్పిటల్లో మీరు పేషెంట్స్ని బాగా చూసుకుంటారు, ఎక్కువగా ఛార్జ్ చేయరు, అనవసరమైన ప్రొసీజర్స్ మీరు చేయరు అనే ఒక మంచి పేరు ఆల్రెడీ కొంత ఉండుంటుంది. ఇంకా మీరు పెంచి ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్ నేను చూసింది ఏంటి అంటే అవసరం లేకపోయినా సరే టెస్టులు ప్రిస్క్రైబ్ చేయడము, అవసరం లేకపోయినా సరే ప్రొసీజర్లు చేయడము. సో దానివల్ల భారం అనేది ప్రభుత్వ హెల్త్ స్కీమ్స్ మీద అండ్ ఇండివిజువల్ సిటిజన్స్ మీద అని నేను కోరుకుంటున్నాను. యూ షుడ్ కంటిన్యూ టు డూ గుడ్ వర్క్. ఎస్, ఇట్ కాస్ట్ మనీ టు డూ ట్రీట్మెంట్. మనం డబ్బులు ఛార్జ్ చేయాలి, మీకు లాభాలు వస్తేనే మీరు ఆ లాభాలతో ఇట్లాంటి మంచి మెషిన్స్ని కొనగలుగుతారు. సో దట్ వీ ఎంకరేజ్. మీరు ఎంత రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అండ్ గుడ్ ఎక్విప్మెంట్ తీసుకొస్తారో పేషెంట్స్కి అంత మేలు జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ బాగా నడవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మీరు పెరిగి ఇక ఎక్కువ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు కూడా మీరు చేయాలి. అండ్ మీరు మాట్లాడే ఈ
భాష మన ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా మందికి అది చేరదు కాబట్టి వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకు ఉండాలి, ఏం తినాలి ఏం తినకూడదు ఎట్లా ఉండాలని కూడా మీరు ఒక నాయకత్వ రోల్ కూడా సమాజంలో మీరు ప్లే చేయాలి. బికాజ్ నేను చెప్తే వాళ్ళు కొంతవరకు వాళ్ళు వింటారు. మీలాంటి వాళ్ళు కూడా కొంత ప్రివెన్షన్ గురించి ఎక్విప్మెంట్ అండి ఇంచుమించు 10 కోట్లు పెట్టి వాళ్ళ దే హ్యావ్ బ్రాట్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ చైనా. ఓన్లీ ఎక్విప్మెంట్ ఇట్లాంటిది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో దీన్ని సద్వినియోగం అయ్యి చాలామందికి హై క్వాలిటీ సర్జరీస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ ద హాస్పిటల్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ ద లీడర్షిప్ టీమ్. థ్యాంక్ యూ. I think మీరు చెప్పినట్టు it was very important diet మీద ఫోకస్ చేయడం. Prevention is always better than cure. And మీరు అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ మా నెఫ్రాలజిస్ట్ కూడా ఫస్ట్ డయట్ కౌన్సిలింగ్తోనే స్టార్ట్ చేస్తారు ఏ ట్రీట్మెంట్ అయినా. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ కి మీరు ఈరోజు వచ్చారు అండ్ యూ ఇనాగ్రేటెడ్ దిస్ రోబోటిక్ ప్రోగ్రామ్ ఫర్ అస్. అండ్ AINU intention ఎప్పుడు is to bring the best technology. We have very highly skilled doctors, but vari dwara to give more treatment, more services to the people of Andhra Pradesh. That was our goal. So with this program we are now hoping ki we are able to offer more clinical services, offer treatments which they don't have to travel outside of Vizag anymore. And meer annattu cost is a very important aspect. So we will make sure that these costs are always within the reach of our patients. And in fact మేము ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం. రోబోటిక్ సర్జరీస్ని కవర్ చేయడానికి ఇప్పుడు అవి కూడా స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ అ బిగ్ పాజిటివ్ ఫర్ పేషెంట్స్. ఈ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు కవర్ చేస్తుంది. కొన్ని ఇన్సూరెన్సెస్ ఆర్ డూయింగ్ దట్ రోబోటిక్కి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సార్ టేకింగ్ యువర్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫర్ కమింగ్ and gracing this occasion. It's a really big moment for us. Thank you so much. Thank you.